హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా వారు చిన్న పని మీద కొత్తగూడెం వెళ్తున్నా అంటే నన్ను కూడా రమ్మన్నారు. ఎలాగో మన పెళ్లి రోజు వస్తుంది కదా, నా వర్క్ అయ్యే లోపల నువ్వు కూడా షాపింగ్ కంప్లీట్ చేద్దు కానీ రా అని అయితే అన్నారు. ఎలా అండి, బాబున్నాడు కదా, మళ్ళీ ఎండకి ఎందుకులే అని అంటే ఎలాగో వెళ్ళాలి కదరా, మళ్ళీ షాపింగ్ నేను అడిగినాను కదా అని చెప్పేసి మీరిద్దరు వెళ్ళి కాకపోతే అన్నారు. అన్నయ్యనైతే అత్తమ్మ దగ్గర నుంచి మా వారు నేనైతే వెళ్ళామన్నమాట. ఎండలు అయితే బాగున్నాయి బయట. ఇంకా ముందు ముందు ఎండలు ఎట్లుంటానో ఏమో ముందే భయం వేస్తుంది అసలు. ఫస్ట్ అయితే మా వారికి వర్క్ ఉందని చెప్పాం కదా, కొత్తగూడెం వెళ్ళాక అక్కడికైతే వెళ్ళామన్నమాట. అక్కడ ఒక 1 అవర్ ఉన్న తర్వాత లేట్ అయ్యేటట్లుందిరా కొంచెం ఇక్కడ అనేసి అన్నారు. ఇక మళ్ళీ ఇక్కడ లేట్ అయ్యి నీ షాపింగ్ కాడ లేట్ అయ్యింది కదా, ఇక్కడ నా వర్క్ కంప్లీట్ అయ్యే లోపల నేను నిన్ను జీవి మాల్ దగ్గర దింపేస్తా, షాపింగ్ మాల్ దగ్గర నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేసుకో, నీకు నచ్చింది తీసుకో, ఈలోపు నా వర్క్ అయిపోయినా నీ షాపింగ్ అయిపోయినా చెప్పు, కాల్ చేస్తే నేను వచ్చి పికప్ చేసుకుంటానైతే చెప్పారనమాట. ఇంకా నేను వెళ్ళి నాకు నచ్చింది అయితే తీసుకున్నా. నేను డ్రెస్ తీసుకున్నానా శారీ తీసుకున్నాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ మేము కొత్తగూడెం వెళ్ళిన వీడియోలు షార్ట్ వీడియోలు అయితే కొన్ని పోస్ట్ చేశాను, కానీ లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి అయితే కుదరలేదనమాట. సో అందుకనే లేట్ అయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, జేవీమాల్లో కానీ సిఎంఆర్లో కానీ ఫుల్గా ఉన్నారు జనం అయితే నిజంగా. ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్కే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, నేను కూడా అట్లనే అంటే వీడియోస్ ఎక్కువ తీయడానికి కుదరలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అనమాట. ఇంకా అక్కడ నేను సెలెక్ట్ చేసుకోవడం నేను ఒక్కదాన్నే కదా, మళ్ళీ మా వారికి లేట్ అయితే మళ్ళీ బాబు ఇంటి దగ్గరే ఉన్నాడని వీడియోలు అయితే ఎక్కువ తీయలేదు. ఇంకా తర్వాతకి నా వర్క్ మా వారి వర్క్ నా షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి క్లాక్ అలా అయిందనమాట. ఇంక మా వారైతే రెస్టారెంట్కి తీసుకెళ్ళారనమాట. కొత్తగూడెంలో ఈ రెస్టారెంట్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మంది ఉంది, బిర్యానీ అంటే సపరేట్ సిట్టింగ్స్ ఉన్నాయన్నమాట. మేమైతే మందికి వెళ్ళాం, కాకపోతే బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తాం. లాస్ట్ టైం మేము ఖమ్మం మంది ట్రై చేసినప్పుడు నాకు అంత అంటే నచ్చలేదు, ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. సో మీకు టేస్ట్ ఉంటుంది, నా టేస్ట్ నాదనమాట. నేను మంది వద్దని చెప్పగానే సరే నీకు నచ్చింది ఆర్డర్ ఇవ్వు అనేసి అయితే అన్నారనమాట. నేనైతే రెగ్యులర్ ఐటమ్సే ట్రై చేస్తూ ఉంటాను, మళ్ళీ కొత్తవి ఏవో ట్రై చేసాయి బాగోక మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ మరీ బాగోపోతే బాగోదని చెప్పేసి నేనైతే మెజెస్టిక్స్ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తాను అనమాట. సో వచ్చే లోపల ఒక 15 మినిట్స్ అలా టైం పట్టింది. ఆ లోపు మేమైతే చక్కగా వ్యవహారం పెట్టుకున్నాం అనమాట. మా వారిని డ్రాయింగ్ చేస్తున్నాను అక్కడ, బాగున్నారు వీడియో తీస్తున్నాను పట్టండి చూడండి నవ్వండి అది ఇది అని. మా వారైతే ఆపరా ఏంటి అన్నట్టు చూస్తున్నారు. మేము కొత్తగూడెం వెళ్ళేసరికి 1 అయ్యిందనమాట. ఇక అక్కడ షాపింగ్ అవి ఇవి కంప్లీట్ అయ్యేసరికి 3 అలా అయింది. మళ్ళీ రెస్టారెంట్లో ఒక 1 అవర్ అలా పట్టింది. ఇక మొత్తం మీద రిటర్న్ అయ్యేసరికి అయితే 5:30 అలా అయింది ఇంటికి వచ్చేసరికి. మా బాబు అయితే అతని దగ్గరే ఉన్నాడు. ఫస్ట్ అయితే స్టార్టర్స్లోకి అయితే మెజెస్టిక్స్ చెప్పాను కదా, మెజెస్టిక్స్ చాలా బాగున్నాయి. మెజెస్టిక్స్ అనేవి ఎప్పుడూ ఒకేలా చేయరనమాట, ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా స్పైసీగా చాలా బాగున్నాయి, బెస్ట్గానే ఉన్నాయన్నమాట. ట్రై చేయొచ్చు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే. అంటే అంత బాగోకుండా మరీ అట్లా ఏమీ లేదు, చాలా బాగుందన్నమాట. రెస్టారెంట్ కూడా చాలా నీట్గా, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఎవరైనా దగ్గరలో ఉండి విజిట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అనమాట. అయితే మా డే అయితే అలా కంప్లీట్ చేసామన్నమాట. ఇక ఒకే పని మీద 2 పనులు అయిపోతాయి కదా, షాపింగ్కి మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళాలంటే ఎందుకులే, మా వారికి కూడా మళ్ళీ పని ఆపుకొని రావాలని చెప్పేసి అయితే వెళ్ళినాం. ఇంకా తర్వాత బిర్యానీ వచ్చిన తర్వాత మేము సర్వ్ చేసుకుంటారు వీడియో తీసుకోవాలనేసి కాల్ అయితే వద్దన్నాం అనమాట. ఇప్పుడైతే చూసేయండి వీడియో. మామూలుగా ఇంట్లో పెట్టినట్టు పెట్టేయం. ఒకటి తీసి ఇంట్లో పెట్టినట్టు పెట్టమ్మా. అది అడుగునంత గ్రేవీ ఉంటుంది. ఓకే అట్లనే మొత్తం పెట్టుకో. అటు చేసి మా బిర్యానీ టార్గెట్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. మా వారు నేను కలిపి ఒక బిర్యానీ అయితే తింటామన్నమాట, మరీ ఎక్కువైతే తినలేము.
ఎప్పుడైనా బయటికి వెళ్తే ఖచ్చితంగా బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళాల్సిందే. బిర్యానీ కాకపోతే ఇంకేదైనా ట్రై చేయడం కానీ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తూ ఉంటారు ఆయన. మామూలుగా ఏదో ఒకట్లే అని అయితే అనరు. ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాం, ఇది వెళ్ళకపోతే ఎలా అని. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్